హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ ఎలా ఉంటుందనేది చూపిస్తానండి. ముందు రోజు అయితే ఫంక్షన్ జరిగింది. సో ఇండ్లంతా గజిబిజిగా ఎలా పడితే అలా ఉందన్నమాట. కిచెన్ కూడా చాలా గలీజ్గా ఉందండి. కిచెన్ క్లీన్ చేయాలి, ఇంకా బట్టలు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో పొద్దున్నే బట్టలు వేశాను. ఆ బట్టలను ఆరేసి వచ్చి తర్వాత కిచెన్ క్లీన్ చేసుకుందామని బాల్కనీలోకి అయితే వచ్చాను. ఫస్ట్ బాల్కనీలో ఉండే బట్టలన్నీ తీసేసి మడత పెట్టేస్తున్నానండి. చాలా మంది అనుకుంటారు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఏం పని ఉండదులే అని. కానీ ఈ వీడియోలో చూడండి, హౌస్ వైఫ్గా ఉండి ఎన్ని పనులు ఉంటాయి అనేది. ఇన్ని పనులు చేసినా కూడా ఇంట్లో ఆడవాళ్ళకు అస్సలు వాల్యూ ఇవ్వరనమాట. ఏం చేస్తాం చెప్పండి, కొంతమంది జీవితాలు అంతే. ఇక్కడైతే బట్టలు వాషింగ్ మిషన్లో ఉండేవి ఆరేసి ఈరోజు బెడ్షీట్లు కూడా ఉతుకుదామనుకుంటున్నానండి. అవి కూడా వాషింగ్ మిషన్కి వేస్తున్నాను అనమాట. అంటే మంత్లీ ఒకసారి పీరియడ్స్ వచ్చి అయిపోయిన తర్వాత బెడ్షీట్లు అన్నీ ఉతికేస్తానండి. ఇంకా మధ్య మధ్యలో అయితే నార్మల్గా బెడ్ పైన పరుచుకుని బెడ్షీట్లు మాత్రమే ఉతుకుతాను అనమాట. ఫస్ట్ అయితే 2 కంబళ్ళు ఉంటే వాటిని మాత్రమే మిషన్లో వేసి లిక్విడ్లు వేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశానండి. మా వాషింగ్ మిషన్కి ఒక రౌండ్కి 2 కంబళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట. ఇంకా వాషింగ్ మిషన్ అయిపోయేలోపు కిచెన్లోకి వచ్చాను. ముందు ఫస్ట్లో చూపించిన కదా కిచెన్ ఎంత గలీజ్గా ఉందనేది. ఇంకా గిన్నెలు కడుక్కుంటూ కిచెన్ క్లీన్ చేసుకుంటూ రావాలన్నమాట. సమ్మర్ హాలిడేస్ ఏమో కానీ పిల్లోళ్ళు ఇంట్లో ఉండడం వల్ల ప్రతిసారి తిని ఏదో ఒకటి తాగడం, తినడం, సింక్లో పడేసేయడం, చాలా గిన్నెలు అయిపోతున్నాయండి. ఇంకా గిన్నెలను అయితే ఫస్ట్ పెద్ద పెద్దగా ఉండేటి కడుక్కుంటూ వస్తున్నాను. పిల్లోళ్ళకు పనులు అయితే నేర్పిస్తున్నాను కానీ మరీ చిన్న పిల్లోళ్ళు కదా, ఇంకా తిని ఇలాంటివన్నీ సింక్లో పడేస్తున్నారు. ఇంకా నేను కూడా ఏమీ అనలేకపోతున్నాను. ఒకవేళ అరిచినా కూడా ఏదైనా తప్పు జరిగితే మందే తప్పు అయిపోతుంది. సో ఎందుకులే, నా పనులు నేనే చేసుకుందాంలే అనేది నేనే నిదానంగా చేసుకుంటా. నేనైతే ఫాస్ట్గా ఏ పని చేయలేనండి, నిదానంగా నీట్గా చేసుకుంటూ వస్తానన్నమాట. అలా ఫస్ట్ అయితే ప్లేట్లన్నీ కడిగేసి పైన స్టాండ్లో పెట్టేసిన. ఇంకా గిన్నెలు అయితే మొత్తం ఇలా బుట్టలో పెట్టేసినాను అనమాట. ఒక రౌండ్ అయితే కడిగేటి అయిపోయినాయి, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. నేను ఇవన్నీ కడిగి చేసుకునే లోపు పిల్లలు అయితే స్విమ్మింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చిండ్రు. రోజు 1 గంట స్విమ్మింగ్కి అయితే వెళ్తారండి. వాళ్ళు వచ్చేలోపు ఈ పనులన్నీ పూర్తి చేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లోళ్ళు స్విమ్మింగ్ నుంచి వచ్చిన తర్వాత ఎమ్మటే స్నానాలు అయితే చేసి వస్తారండి. అలాగే మా చిన్నోనికైతే ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఆకలి అవుతుంది. యాక్చువల్లీ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాడు, మళ్ళీ ఆకలి అవుతూ ఉంటుందన్నమాట. ఏదో ఒకటి తినడానికి కావాలి వాడికైతే. ఇంకా ఫైనల్గా పిల్లోళ్ళు కూడా స్నానం చేసి వచ్చారండి. నేనైతే ఒకవైపు నుంచి కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చాను. మాది చిన్న కిచెన్ కావడం వల్ల అన్ని వైపులా వీడియో తీయడానికైతే కొద్దిగా కష్టంగా అనిపిస్తుందండి. అలా కిచెన్ క్లీన్ చేసుకుంటూ ఉంటే సాకేత్నైతే బియ్యం కడిగి పెట్టమని చెప్పిన, వాడైతే బియ్యం కడిగి పెడుతుండు. అంటే పిల్లోళ్ళకు కనీసం అన్నం ఉండేదైనా రావాలండి. సో అందుకని నేనున్నప్పుడే ఇలా అన్నం వండడం, దానికి ఎంత ఎసరు వేసుకోవాలనేది చెప్తూ ఉంటానన్నమాట. సపోజ్ మనం ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా అన్నం వండుకొని ఇంట్లో ఏదో ఒక ఊరగాయలు ఉంటాయి కదా, అది కొద్దిగా వేసుకొని తిని పెరుగు వేసుకొని తింటారు కదా, సరిపోతుంది. సో అందుకని నేను ఇప్పటి నుంచే పనులన్నీ నేర్పిద్దాం అనుకుంటున్నానండి. ఇంకా సాకేత్ అయితే బియ్యం కడిగి పెట్టేసి ఎసరు వేస్తున్నాడు. పిల్లోళ్ళు ఇద్దరికి కూడా అన్నానికి ఎంత ఎసరు వేసుకోవాలనేది ఆల్మోస్ట్ తెలుసండి. ఇంకా నార్మల్గా అయితే నేను అన్నాన్ని గంజి ఉంచుతా, కానీ ఇలా పిల్లోళ్ళకి చెప్పినప్పుడు మాత్రం కుక్కర్లో పెట్టమని చెప్తా. కుక్కర్లో అయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా, గంజి ఉంచాలంటే వాళ్ళకి అంతగా చేత కాదు. ఇంకా అందుకని ఇలా కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానమాట. సో మీ పిల్లోళ్ళు ఎవరైనా కనుక 10, 11, 12 సంవత్సరాలు అలా ఉంటే కనుక ఇప్పటి నుంచే చిన్న చిన్న పనులు చేయడం నేర్పించండి. అప్పుడే వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ అన్నీ కూడా చక్కగా నేర్చుకుంటారండి. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసిండు. వాటినైతే ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తాను, నాంతే అనమాట. ఈలోపు కర్రీలోకి కావాల్సిన టమాటాలు కట్ చేసుకోవాలనుకుంటుంటే సాకైతే అయితే నేను కట్ చేసి ఇస్తాలేమా, నువ్వు ఈలోపు ఏదైనా పనులు చేసుకో అంటే మనకి కర్రీలోకి కావాల్సిన టమాటాలన్నీ తీసిచ్చానండి. మేము ఏదైనా కర్రీలు చేసుకోవాలంటే కొద్దిగా టమాటాలు ఎక్కువగానే వేసుకుంటాం అనమాట. ఇక్కడ టమాటాలు కట్ చేయడానికి చూడండి, కత్తి తీసుకొని అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ చేస్తాడు కదా, అలా చేస్తున్నాడు అనమాట. ఎప్పుడు అంతే వాడైతే ఇలా బిల్డప్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా నేనైతే కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి. చూసారు కదా, హౌస్ వైఫ్గా ఉండి ఎన్ని పనులు ఉంటాయో. అన్నం చేయాలి, కూరలు చేయాలి, ఇంకా ఇల్లు నీట్గా పెట్టుకోవాలి. అలాగని చేసి పెట్టినట్టు సక్రమంగా తింటారంటే అది కూడా ఉండదండి, మనమే పెట్టాలి.
నేను అందరి మగవాళ్ళ గురించి చెప్పట్లేదు, కొంతమంది మాత్రమే ఇలా ఉంటారు. కిచెన్లో కంటే అస్సలు రారనమాట. మా ఇంట్లో కూడా అంతే. కిచెన్ పనులు మాత్రం అసలు ఎవ్వరు షేర్ చేసుకోరండి. ఇంకా అందుకని నేనైతే పిల్లలకు నేర్పించాలని అనుకుంటున్నాను. అంటే కొన్నిసార్లు హెల్త్ కూడా బాగుండదు కదా, సో అలాంటప్పుడు పిల్లలు అయితే బాగా హెల్ప్ చేస్తారు చిన్న చిన్న పనుల్లో. ఇంకా ఈలోపు టైం అయితే 11, 11:30 అట్లా అయిందనమాట. ఇంట్లో పప్పాయ ఒకటి బాగా మాగిపోయిందంటే అదైతే పిల్లలకు కట్ చేసి ఇస్తున్నానండి. అంటే లంచ్ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా, ఇంకా స్విమ్మింగ్ కూడా చేసి వచ్చిండ్రు, ఆకలి అవుతూ ఉంటుందని ఇలా పప్పాయ అయితే కట్ చేసి ఇస్తున్నానండి. మా ఇంట్లో అందరం కూడా ఫ్రూట్స్ని ఆల్మోస్ట్ ఫ్రూట్స్ లాగా తినడానికే ఇష్టపడతామండి. జ్యూసులు అయితే చాలా తక్కువ. మా చిన్నోడు మాత్రం అప్పుడప్పుడు జ్యూసులు కావాలంటాడు, వాడి కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కానీ ఇంకా ఇంట్లో అందరం కూడా ఆల్మోస్ట్ ఫ్రూట్స్ని ఫ్రూట్స్ లాగా తినడమే ఇష్టపడతారనమాట. ఇక్కడ కట్ చేస్తున్న పప్పాయ అయితే గార్డెన్లో చెట్టుకొచ్చిందేనండి, చాలా స్వీట్గా ఉందనమాట. నేను ఆల్రెడీ పాత వీడియోస్లో గార్డెన్ గురించి చాలా వీడియోస్ అయితే పెట్టానమాట. మా ఇంటి దగ్గర పక్కన ప్లేస్ ఉంటే అక్కడ చిన్న చిన్న ఆకుకూరలు, కూరగాయలు ఇలా వేస్తూ ఉంటామన్నమాట. అలా వేసిందే ఈ పప్పాయ చెట్టు కూడా. పప్పాయలు అయితే చాలా బాగున్నాయండి. ఎంతైనా న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా పండింది, చాలా స్వీట్గా ఉంటుంది. ఇలా ఒకవైపు వంట చేసుకుంటూ కిచెన్ క్లీన్ చేసుకుంటూ ఉండగా వాషింగ్ మిషన్ కూడా అయిపోయిందనమాట. ఇంకా బట్టలన్నీ ముందు రోజు ఉంటే అవి తీసేసి ఇప్పుడు అయిపోయిన బట్టలు అయితే ఆరేస్తున్నానండి. రోజైతే ఇన్ని బట్టలు ఉండవు కానీ నెలకొక్కసారి బట్టలు అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా బట్టలను అయితే మొత్తం ఆరేస్తున్నానండి. ఎప్పుడు ఆంధ్రాలోనే ఎండలు ఎక్కువగా ఉండేటి, ఈసారి బెంగళూరులో కూడా ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయండి. వేడైతే మామూలుగా ఉండట్లేదన్నమాట. బట్టలు అయితే ఇలా వాషింగ్ మిషన్లో నుంచి తీసి అలా ఆరేస్తే చాలు ఎమ్మటే ఆరిపోతున్నాయి. అంత ఎండ అయితే కాస్తుందండి బెంగళూరులో కూడా. ఒక్కొక్కసారి నాకైతే డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో తీసుకొని వేసుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది. అంటే డైరెక్ట్గా వేసుకున్నా కూడా ఒక 5-10 నిమిషాల్లో డ్రై అయిపోతాయి అన్నమాట. అలా ఉంది మరి క్లైమేట్ బెంగళూరులో కూడా. ఇంకా ఇక్కడ బట్టలన్నీ ఆరేసి మంచం మీద ఉండే బట్టలు కూడా మిషన్కి వేసేస్తూ ఉన్నానండి. ఈ లోపు అయితే టైం 12, 12:30 అయింది. స్టవ్ పైన అయితే ఒకవైపు కూర, అన్నం అన్నీ పెట్టేశాను. ఇలా ఒకటే పని కాకుండా అన్ని పనులను చేసుకుంటూ వచ్చామంటే ఇంట్లో పనులన్నీ అవుతాయండి, లేకుంటే అస్సలు కావన్నమాట. ఈరోజు కర్రీ కింద అయితే సొరకాయ మసాలా వేసి కర్రీ చేశానండి, చాలా బాగుంది. అదైతే షార్ట్ వీడియో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మధ్యాహ్నం అందరం లంచ్ చేసేసి కొద్దిసేపు పడుకున్నాను అనమాట. ఇన్ని పనులు చేసిన తర్వాత కొద్దిసేపు అయినా పడుకోవాల్సిందే. అలా పడుకొని ఈవినింగ్ లేచి కర్టెన్లు అయితే ఉతికేసానండి. కర్టెన్లు అయితే మిషన్కి వేయను, చేత్తోనే ఉతుకుతాను అనమాట. ఇంకా దీని తర్వాత చాలా పనులే చేశాను అనమాట. ఇంకా అవన్నీ వీడియో తీసుకోలేదు. వీడియో తీసుకుంటూ పనులు చేయాలంటే లేట్ అయిపోతుందని ఇంకా ఇంట్లో అన్నీ కూడా తడి క్లాత్ పెట్టి తుడుచుకుంటూ వచ్చాను. ఇంకా అవన్నీ వీడియో అయితే ఏం తీయలేదండి. ఇది ఇవాల్టి వీడియో అన్నమాట. చూసారు కదా, ఒక హౌస్ వైఫ్గా ఉండి ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయనేది ఈ వీడియోలో చూపించాలనుకున్నానండి. సో అంతే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.